త్రిమూర్తులు మరియు అన్నపూర్ణమ్మ తల్లి. ఒకప్పుడు భూమిపై ప్రజలు పాపాలు ఎక్కువగా చేస్తూ ధర్మాన్ని మరిచిపోయారు. అందుకు దేవతలు చాలా కంగారుపడ్డారు. అప్పుడు బ్రహ్ముడు, విష్ణువు, శివుడు త్రిమూర్తులు కలిసి భూమిపై దిగివచ్చారు. వారు చూడగానే అక్కడ ఎక్కడా అన్నం దొరక్క ప్రజలు ఆకలితో నలుగుతున్నారు. ఎవరు ఎక్కడా భిక్ష వేయడం లేదు. అందరిమీద స్వార్థం పెరిగిపోయింది. ఇది చూసి త్రిమూర్తులు దిగులుగా అనిపించుకున్నారు. ఈ లోకానికి అన్నపూర్ణమ్మ తల్లి తప్ప మళ్లీ అన్నం అందించలేం. ఆమెను మనం ప్రార్థించాలి. విష్ణువు, బ్రహ్ముడు కూడా అంగీకరించారు. ముగ్గురు కలిసి వారణాసి, కాశీకి వెళ్లి అన్నపూర్ణదేవిని ప్రార్థించసాగారు. ఓ త్రిమూర్తులారా! మీరు కూడా అన్నం లేక ఆకలితో భిక్షకు వస్తే నా బాధ ఎంత ఉందో తెలుసుకోగలరు. ఇప్పుడు నేనే మీకు అన్నం పెడతాను. అవ్వ ఒక్కసారి గమనించగానే కాశీ అంతా తిరిగి పచ్చగా మారింది. అన్నపూర్ణమ్మ అన్నం పెడుతున్నప్పుడు ప్రజలందరికీ దొరకడం మొదలైంది. ఆకలి పోయింది. మనుషులు మళ్లీ మంచి మార్గం ఎంచుకున్నారు. తల్లి, నీ వంటనే దేవతలకు దివ్య భోజనం. నీతో మానవాళి మనుష్యత్వాన్ని గుర్తుచేసుకుంది. అప్పటినుండి అన్నపూర్ణమ్మను అన్నం తల్లిగా మరియు కాశీని పవిత్రంగా పూజించడం మొదలైంది. అన్నదానం మహాదానం, ఆకలివేత పెద్ద పుణ్యం. త్రిమూర్తులకైనా అన్నం పెట్టే శక్తి అమ్మవారిదే.